కస్టడీపై కవిత పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. సిబిఐ కస్టడీ పిటిషన్లను సవాల్ చేస్తూ కవిత పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను తిరస్కరించిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. సిబిఐ కస్టడీ పిటిషన్పై కాసేపట్లో కోర్టు తీర్పును వెలువరించనుంది. कुछ नहीं कहना, सेम और क्वेश्चंस पूछेंगे, यूटाइल एक्सरसाइज है, सीबीआई जो पूछे वो गलत। कुछ नहीं कहना, सेम और क्वेश्चंस पूछेंगे, यूटाइल एक्सरसाइज है, सीबीआई जो पूछे वो गलत। సిబిఐ కస్టడీపై కవిత పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. సిబిఐ కస్టడీ పిటిషన్లను సవాల్ చేస్తూ కవిత పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను తిరస్కరించిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. సిబిఐ కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో కోర్టు తీర్పును వెలువరించనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శిరీష్, శ్వేత, ప్రస్తుతం కవితకు సంబంధించి సిబిఐ సమాధిలోకి తీసుకోవాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దానిపైన మరికొద్ది సేపట్లో తీర్పు అనేది కూడా వెలువరింది. ఆ 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని చెప్పేసి సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని కవిత తరపు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే గతంలో 2 పిటిషన్స్ అనేది కూడా పెండింగ్ లో ఉన్నప్పుడు వాటికి సంబంధించి ఎటువంటి తీర్పు అనేది కూడా ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా ఏకపక్షంగా అరెస్టును ప్రకటించడం అనేది కూడా సరికాదు, ఇది పూర్తిగా హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ రోజు కవితను 5 రోజుల కస్టడీ కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో 11 పేజీల పిటిషన్, అందులో చాలా అంశాలు కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే కవిత 100 కోట్ల రూపాయలు చెల్లించింది అని చెప్పేసి ఈడీ తన రిపోర్ట్ లో పేర్కొంది. కవిత జాగృతి సంస్థకు 85 లక్షల రూపాయల ముడుపులన్నిటి శరత్ చంద్రారెడ్డి చెల్లించారు. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని చెప్పేసి సిబిఐ ఇందులో పేర్కొనడం కూడా జరిగింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని చెప్పేసి కవిత శరత్ చంద్రారెడ్డిని బెదిరించినట్టుగా కూడా ఇందులో సిబిఐ పేర్కొనడం కూడా జరిగింది. సిబిఐ అసలు భూమి లేకుండా వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు ఆ అగ్రిమెంట్ లో రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించినట్టుగా కూడా అందులో పేర్కొనడం కూడా జరిగింది. నకిలీ భూస్వామ్యం పేరుతోటి శరత్ చంద్రారెడ్డి నుంచి 14 కోట్ల రూపాయలు కవిత తీసుకున్నారని చెప్పేసి కూడా సిబిఐ అందులో పేర్కొనడం కూడా జరిగింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్ ను పరిచయం చేసినందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు 80 లక్షల రూపాయలు శరత్ చంద్రారెడ్డి చెల్లించారని చెప్పేసి సిబిఐ అందులో పేర్కొనడం కూడా జరిగింది. మహబూబ్ నగర్ లో వ్యవసాయ భూమి అనేది కూడా ఉంది, దాన్ని కొనుగోలు చేసినట్లు 14 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లుగా కూడా సిబిఐ అందులో పేర్కొనడం జరిగింది. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్లనే శరత్ చంద్రారెడ్డి 14 కోట్లు ఇవ్వలేదని చెప్పేసి చెప్పినట్లుగా కూడా సిబిఐ పేర్కొంది. 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరవిందో ఫార్మా బిజినెస్ అనేది కూడా ఉండదు అని చెప్పేసి కవిత బెదిరించినట్టుగా కూడా సిబిఐ అందులో పేర్కొనడం జరిగింది. ఒక్క రిటైల్ జోన్ కి 5 కోట్ల చొప్పున 5 రిటైల్ జోన్లకు 25 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేసినట్టుగా కూడా సిబిఐ అందులో పేర్కొనడం జరిగింది. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కూడా కవిత 50 కోట్లు డిమాండ్ చేసినట్టుగా కూడా సిబిఐ ఈ రోజు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు 25 కోట్ల రూపాయలను మాగుంట శ్రీనివాసరెడ్డి చెల్లించారని చెప్పేసి సిబిఐ అందులో పేర్కొనడం జరిగింది. కేజ్రీవాల్ అంతయుడు విజయ్ నాయర్ కు కవితే 100 కోట్ల రూపాయలు చెల్లించారని చెప్పేసి సిబిఐ ఇందులో పేర్కొంది. ఇండో స్పీడ్స్ లో 65% వాటా పొందినట్టుగా కూడా పేర్కొంటూ గోవాకు 45.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేసినట్టుగా కూడా ఇందులో పేర్కొన్నారు. ఈ డబ్బును కవిత పిఏ అశోక్ కౌశిక్ హవాలా డీల్ చేసినట్టుగా కూడా సిబిఐ పేర్కొనడం కూడా జరిగింది. సో ఈ విషయాలన్నిటిపైన కూడా కవిత స్పష్టమైన సమాధానాలు కూడా ఇవ్వడం లేదు కాబట్టి ఆమెను 5 రోజుల కస్టడీకి తీసుకుని మరికొన్ని విషయాలను కూడా రాబట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కూడా సిబిఐ ఇందులో పేర్కొనడం జరిగింది. శ్వేత, రైట్ శిరీష్, థ్యాంక్ యూ. कविता जी